మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఉదయకాల సమయంలో కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మనము 3 విషయాలను ముందుగా ధ్యానించాం. ఈరోజు మరొక విషయాన్ని క్రీస్తు ప్రభు రాకను గురించి నేర్చుకొనబోతున్నాం. అందులో ఈరోజు నేర్చుకునే పాఠం ఏమిటి అంటే, క్రీస్తు రాకడను గురించి అబద్ధ బోధలు మరియు వాస్తవ సత్యములు. క్రీస్తు రాకడను గురించి అబద్ధ బోధలు మరియు వాస్తవ సత్యములు. క్రీస్తు ప్రభు రాకను గురించి అబద్ధ బోధలు అంటే వాస్తవాల కంటే కూడా అబద్ధ బోధలు ఎక్కువగా ప్రకటించబడ్డాయి. అందులో మొదటి విషయం ఏంటంటే, యెరూషలేము నాశనమును గూర్చి క్రీస్తు ప్రభు యొక్క ప్రవచనాలను వక్రీకరించారు. అంటే యెరూషలేము నాశనము గూర్చి క్రీస్తు ప్రభు చేసిన ప్రవచనాలు మనము గత పాఠంలో ధ్యానించాం. అదేమిటంటే, శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ యొక్క దేవాలయాన్ని చూయించి ఆ యొక్క దేవాలయం వైపు వాళ్ళు చూపిస్తూ ఆ దేవాలయం మహిమను గురించి వారు మాట్లాడారు. అప్పుడు ప్రభువు, మీరు ఈ దేవాలయం యొక్క గొప్పతనాన్ని, అందాన్ని చూసి సంతోషపడిపోతున్నారు, కానీ రాతి మీద రాయి ఒకటి కూడా నిలవకుండా ఉండే పరిస్థితి రాబోతుంది అని చెప్పి యేసుప్రభు వారు వారికి తెలియచేశారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. అసలు వాస్తవం ఏమిటి? ఆయన చెప్పిన దాంట్లో వక్రీకరించిన విధానం ఏంటి? ఈరోజు మనుషులు దాన్ని ఎలాగా వక్రీకరించారు అనే సత్యాన్ని దేవుని గ్రంథం నుండి ఈరోజు మనము ధ్యానిద్దాం. అందులో మొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే, యెరూషలేము నాశనమును గూర్చి లూకా గారు చక్కగా రికార్డు చేస్తే, మత్తయి, మార్కులైతే క్రీస్తు రెండవ రాకను గూర్చి కూడా రికార్డ్ చేశారు. చూడండి, వీళ్ళ ముగ్గురు రాసిన విధానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఇందులో మత్తయి గారు, లూకా గారు యెరూషలేం నాశనాన్ని గూర్చి మాత్రమే స్పష్టంగా రాశారు. అయితే మత్తయి, మార్కు రచయితలు అదే సందర్భంలో క్రీస్తు రెండవ రాకడను గురించి కూడా చక్కగా తెలియచేశారు. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను, అలాగే మార్కు సువార్తలో కూడా ఇది మనకు కనపడుతుంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో
యేసుక్రీస్తు వారు యెరూషలేము నాశనాన్ని గూర్చి, అలాగే ఆయన రాకను గూర్చి ఆయన స్పష్టంగా చెప్పాడు. అయితే చాలామంది ఏం చేశారంటే, యెరూషలేము నాశనాన్ని యేసుప్రభువు చెప్పిన ఆ యొక్క సంఘటనలన్నిటినీ కూడా యేసుప్రభు యొక్క రాకడకు అన్వయించేశారు. కనుక యేసుక్రీస్తు రాకడకు, యెరూషలేము నాశనానికి ఈ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనము జాగ్రత్తగా గ్రహించాలి. దాదాపు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితమే ఓ పాట రాయబడింది. అదేమిటంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రవికోటి తేజుడు, రమ్యమైన తేజుడు, రారాజుగా వచ్చుచున్నాడు అనే పాటలో మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఉన్న అనేక విషయాలు రచయిత చక్కగా వ్రాశారు. కానీ అందులో రాబడిన విషయాలు యెరూషలేము నాశనానికి సంబంధించిన వాటిని యేసు ప్రభు యొక్క రాకడకు సంబంధించినట్లుగా రచయిత రాశారు. అది ఇప్పటికీ కూడా పాడబడుతూ ఉంది. పెద్ద పెద్ద బోధకులు అనే వారు కూడా పాడుతూ ఉన్నప్పటికీ ఆ పాట యేసుక్రీస్తు రాకడకు సంబంధించిందా, లేక మరి దేనికైనా సంబంధించిందా అనే విషయాన్ని చాలా మంది గ్రహించలేక అలాగే పాడేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు చేసిన ఈ బోధలో ఉన్న సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈ వ్యత్యాసం ఏమిటి? యేసుక్రీస్తు యొక్క రాకడకు, అలాగే మరి ఆ యెరూషలేము నాశనానికి, యెరూషలేమును రోమీయులు ఏ విధంగా దాడి చేసి నాశనం చేస్తారో అనే సత్యాన్ని, తేడాను మనం జాగ్రత్తగా గ్రహించాలి. కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. యెరూషలేము నాశనం గురించి క్రీస్తు ప్రభు యొక్క ప్రవచనాలను మనము ధ్యానించినప్పుడు, ఇది యెరూషలేము నాశనమా, లేక యేసుక్రీస్తు యొక్క రాకడా, ఏమిటిది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకున్నాం. అందులో మొదటిగా యేసుక్రీస్తు యొక్క ప్రవచనం మనం ఆలోచించితే, సుమారు ఆయన చాలా విషయాలు ఈ యొక్క యెరూషలేము నాశనాన్ని గురించి ప్రవచించారు. ప్రవచించిన ఈ ప్రవచనాలను ఒక్కొక్కటిగా మనం ధ్యానిద్దాం. అప్పుడు మనకి ఆయన యెరూషలేము నాశనాన్ని గురించి చెప్పారా, లేక తన యొక్క రాకను గురించి చెప్పారా అని మనం అర్థం చేసుకోగలం. మొట్టమొదటిగా అప్పుడు మహాశ్రమ కలుగును అన్నారు. అంటే యెరూషలేము నాశనాన్ని గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రవచనంలో మొట్టమొదటిగా మహాశ్రమ కలుగుతుంది అన్నారు. మత్తయి సువార్త 24 అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. మీరు అన్నారు. ఇక్కడ మీరు పారిపోవుట అనగానే ఎవరికి సంబంధించింది? ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారంటే తన శిష్యులతో మాట్లాడుతున్నారు. తన శిష్యులతో మాట్లాడిన ఈ మాటలు మనం ఆలోచించినప్పుడు, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలముందైనను, అంటే మీరు పారిపోయే పరిస్థితులు వస్తాయి. ఒకవేళ మీరు పారిపోయే పరిస్థితులు వస్తే అది చలికాలం ఉందా? అయితే ఆ చలికాలం ముందు చాలా భయంకరమైన చలి ఉంటుంది. ఆ చలిలో మీరు పారిపోలేరు. ఆ చలికాలం ముందు అలా సంభవించకుండా ఉండాలని ప్రార్థించండి అని.
అని చెప్పారు. రెండవది విశ్రాంతి దినమందైనను. విశ్రాంతి దినము యూదులకు చాలా ప్రాముఖ్యమైన దినం. ఎందుకంటే యూదులు విశ్రాంతి దినాన వారు నడవదగిన దూరం కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేయకూడదు. అది ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినట్టే. కనుక విశ్రాంతి దినము వారు పారిపోవాలంటే పారిపోలేరు. ఎందుకంటే అది చట్ట వ్యతిరేకం. కనుక ఈ 2 సమయాల్లో అది జరగకుండా ఉండాలని ప్రార్థించండి. అది అసలు జరగకుండా ఉండాలని ప్రార్థించమని ప్రభు చెప్పలేదు. అంటే ఆ శ్రమ రాకుండా ఉండాలని మీరు ప్రార్థన చేయనని చెప్పలేదు గానీ, ఈ 2 సమయాల్లో అది రాకుండా ఉండాలని మాత్రమే ప్రార్థించమన్నాడు. ఎందుకంటే మహాశ్రమ ఎవరికి? యూదులకు, యెరూషలేముకు. ఇది చాలామంది రాకడకు సంబంధించిన మాటగా చాలామంది అర్థం చేసుకున్నారు. అలాగా బోధిస్తూ ఉన్నారు. కనుక మహాశ్రమ దేనికి మహాశ్రమ? యెరూషలేముకు మహాశ్రమ ఎందుకు అనేది మనం ఆలోచించినట్లయితే 23వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చూడండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఒంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. ఇది ప్రభు యెరూషలేము యొక్క నాశనానికి సంబంధించి చెప్పిన ప్రవచనం. ఈ కారణాన్ని బట్టి యెరూషలేము యొక్క పాపం, యెరూషలేములో వారు చేసిన అక్రమాలకు, దుర్మార్గాలకు ప్రతిదండన జరగబోతుంది. కాబట్టి అప్పుడు మహాశ్రమ కలుగును అని ప్రభు ముందుగానే చెప్పారు. మార్కు సువార్త 13వ అధ్యాయం 18వ వచనం కూడా ఈ విషయాన్ని తెలియజేసింది. మార్కు సువార్త 13వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. అది చలికాలం ముందు సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి. అవి శ్రమగల దినములు. చూడండి, ఇక్కడ మార్కు గారు కూడా అది చలికాలం ముందు సంభవింపకుండా ఉండాలని మీరు ప్రార్థన చేయండి అని రాశారు. ఇతరు రచయితలు ఒకే విషయాన్ని గురించి ఇక్కడ తెలియజేసినట్లుగా మనం గ్రహించాలి. తరువాత రెండవ ప్రవచనం ఏమిటంటే యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు విందురు అన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనము. మరియు మీరు, ఇక్కడ మీరు అనే మాట స్పష్టంగా మనం గుర్తించాలి. మీరు అనగా ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. యావత్ యోధా జాతిని ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఈ వచనం మనం జాగ్రత్తగా గమనించితే ప్రస్తుత కాలంలో ఎక్కడ యుద్ధం జరిగినా రాకడకు అన్వయింపు చేస్తూ అదుగో ప్రభు చెప్పారు, మత్తయి సువార్తలో చెప్పారు కదా, క్రీస్తు ప్రభు రాకడలో యుద్ధ సమాచారాన్ని మీరు వింటారు, యుద్ధాన్ని గురించి వింటారు అని ప్రభు చెప్పారు. కాబట్టి దాన్ని ఇప్పుడు జరుగుతున్న ప్రతి యుద్ధాన్ని కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకడకు అన్వయింప చేస్తూ చాలా మంది అర్థం చేసుకుంటూ ఉన్నారు.
అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మీరు అన్నాడు అంటే ప్రత్యేకించి శిష్యులతో, యూదా జాతితో ప్రభు మాట్లాడుతున్న మాట. మార్కు సువార్త 13వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. కాబట్టి మార్కు గారు కూడా ఈ విషయాన్ని తెలియచేశారు. అలాగే లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 21వ అధ్యాయము మనము గమనించినట్లయితే 21వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదని చెప్పాను. ప్రభు శిష్యులతో చెప్తున్న మాటలు మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ 3 అధ్యాయాల్లో యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాన్ని గూర్చి మీరు వింటారు అని ప్రభు తన శిష్యులతో చెప్పాడు. ఆ తరువాత 3వ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనిద్దాం. 3వ విషయాన్ని గమనించినట్లయితే, అనేకులు నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అనేకులు నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు అని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. మార్కు సువార్త 13వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. ఇది కూడా క్రీస్తు యెరూషలేము నాశనాన్ని గురించి చెప్పిన సంఘటన అని మనం గ్రహించాలి. లూకా గారు కూడా తన సువార్తలో 21వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఇలా చెప్పారు. ఆయన మీరు మోసపోకుండా చూచుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించిననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి అని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు వారు శిష్యులతో పలుకుతున్న మాటలు దేనిని గూర్చి అంటే, ప్రత్యేకించి యెరూషలేము నాశనాన్ని గూర్చి. యెరూషలేము నాశనము ప్రపంచ చరిత్రలో చాలా భయంకరమైన నాశనం. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము దండ్ల చేత అనగా సైన్యం చేత చుట్టబడి సుమారు 3 నెలల పాటు రోమా సైన్యము యెరూషలేమును ముట్టడి వేసింది. యెరూషలేములో అతి కొద్ది మంది మాత్రమే మిగిలిపోయారు. వారు తప్పించుకొని, అంటే ప్రభువు చెప్పిన ఈ మాటలు నమ్మిన యూదా క్రైస్తవులు, అంటే ప్రభు ఇప్పుడు చెప్పేటప్పుడు ఈ మాటలు విన్న యూదులు తరువాత పెంతెకోస్తు పండుగ నాడు పేతురు గారి బోధ విని క్రైస్తవులైన వారు ప్రభు చెప్పిన మాటలు నమ్మి ఆయన చెప్పిన సూచనలు వారు అర్థం చేసుకుని, అయ్యో ఆనాడు ప్రభు చెప్పారు కదా అని చెప్పి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న క్రైస్తవులు తప్ప మిగిలిన యూదులందరూ భయంకరమైన నాశనాన్ని పొందారు. యెరూషలేములో రక్తము ఏరులై ప్రవహించింది.
రోమా సైన్యము చాలా క్రూరంగా ప్రవర్తించారు. వారు ఎంత భయంకరమైన నాశనాన్ని చేశారంటే, వారు పెద్దలు, చిన్నలు, పసిపిల్లలు, ఆఖరికి గర్భిణీ స్త్రీలను కూడా వదిలిపెట్టకుండా వారు చంపేశారు. యెరూషలేమంతా రక్తపు టేరులై ప్రవహించింది. మీరు గూగుల్‌లోకి వెళ్ళి క్రీస్తు శకం 70 లో జరిగిన యెరూషలేములో జరిగిన సంగతులు అని మీరు టైప్ చేస్తే ఆ సమాచారం అంతా మీకు ఇప్పటికీ దొరుకుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇది చాలా భయంకరమైనది. ప్రపంచ చరిత్రలో యూదులు చాలా సార్లు ఆహ్, శిక్షించబడ్డారు. పరాయి రాజ్యాల పాలయ్యారు. చెరపట్టబడ్డారు. కానీ ఎప్పుడూ జరగనంత నాశనం ఆ 70వ సంవత్సరంలో జరిగింది. దాని గురించి ప్రభువు ముందుగానే వారికి తెలియచేశారు. దానికి సంబంధించిన ప్రవచనాలే ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. ఇవి రాకడకి సంబంధించినవి కాదు. ఇది యెరూషలేము నాశనానికి సంబంధించిన సంఘటనలు అని ప్రతి ఒక్కరూ స్పష్టంగా గ్రహించాలి. తరువాత నాలుగో విషయం ఏంటంటే, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును అని ప్రభువారు చెప్పారు. మత్తయి సువార్త 24 అధ్యాయం 7 వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24 అధ్యాయం 7 వచనం. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇది ఒకే సంభాషణ కంటిన్యూగా చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇది 24 అధ్యాయం 1 వచనం నుండి ప్రభువు తన శిష్యులకు చెప్తున్న మాటలు. ఒకసారి నీకు అర్థం కావటానికి 3వ వచనాన్ని నేను చదువుతాను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. మిమ్మును అన్నాడు. అంటే ప్రభు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు అక్కడక్కడ మీరు మీరు అన్నాడు. మీరు అనగానే ఆయన శిష్యులను, యూదా జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. గ్రహించాలి. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును అని మత్తయి రాశారు. అలాగే మార్కు గారు కూడా 13వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాశారు. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినున్నప్పుడు కలవరపడకుడి అని చెప్పి ఆ పక్కన 8వ వచనంలో జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును అని ఆయన తెలియజేశారు. కనుక యేసుక్రీస్తు ప్రభు రాకడ కంటే ముందే యెరూషలేము నాశనము జరుగుతుంది. యెరూషలేము నాశనము అది ఆ నాశనంలో ఏం జరగబోతున్నాయి అనే వాటిని ప్రభు ముందుగానే స్పష్టంగా తెలియజేశారు. ఈ మాట లూకా సువార్త 21 అధ్యాయము 10వ వచనంలో కూడా ఆయన అనగా లూకా గారు రచించారు. లూకా సువార్త 21 అధ్యాయము మనము 10వ వచనాన్ని చదువుకున్నట్లయితే, మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. మరియు ఆయన వారితో సంభాషణ ప్రభుకి శిష్యులకు జరుగుతూ ఉంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. 5వ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. మత్తయి సువార్త 24 అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. జాగ్రత్తగా మనం గమనించాలి. ఆ తరువాత మనము మార్కు సువార్త 13వ అధ్యాయము 7వ వచనములోను, లూకా సువార్త 21వ అధ్యాయము
11వ వచనంలోను ఇదే మాటలు ఆ ఇద్దరు రచయితలు కూడా రాశారు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును అని ప్రభు యెరూషలేము నాశనమునకు ముందే ముంగుర్తులు అంటే ముందుగా జరిగే సంఘటనను తెలియచేశారు. 6వ విషయాన్ని మీకు నేను చెప్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా గ్రహించండి. మీరు అన్నాడు. మీరు అంటే ప్రత్యేకించి ఆయన తన శిష్యులతో అలాగే యూదులతో ఆయన మాట్లాడుతున్న మాటలు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. మీరు అనే మాట మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. బైబిలు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో అక్కడ ఉన్న వ్యక్తులను గూర్చి మాట్లాడింది. అది మొదటి విధానం. రెండవది సార్వత్రికంగా అంటే అందరినీ ఉద్దేశించి అందరికీ వర్తించే మాటలు కూడా మాట్లాడింది. కనుక మనం బైబిల్ చదివేటప్పుడు ఇది ఆనాటి కాలంలో ఉన్న ప్రజలకు సంబంధించిందా లేక అందరికీ సంబంధించిందా అనే విషయాన్ని మనం గుర్తించి చదివి అర్థం చేసుకోవాలి. కనుక మనము ఇక్కడ సంభాషణ ప్రభు తన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు అని ఆయన ప్రత్యేకించి స్పష్టంగా ప్రభు చెప్తున్నారు. మార్కు సువార్త 13వ అధ్యాయంలో కూడా ఈ మాట మనకి చెప్పబడుతుంది. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుతున్నాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం చూడండి. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. మీరు ద్వేషించబడతారు అని మార్కు గారు ఎంతో స్పష్టంగా చెప్పారు. తర్వాత లూకా సువార్త 12వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం 17వ వచనము మనము చదువుకున్నాం. క్షమించండి, 12వ అధ్యాయం కాదండి, ఇది 21వ అధ్యాయము. 12వ అధ్యాయం కాదు, 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రభు అంటున్నాడు, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు అని ప్రభు తన యొక్క శిష్యులతో మాట్లాడారు. ఆ తర్వాత 7వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనం మనం చదువుతున్నాం. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ఇది ప్రభు యెరూషలేము నాశనాన్ని గురించి తెలియచేసిన మాట. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇది మార్కు సువార్త చదువుకున్నట్లయితే 13వ అధ్యాయము 9వ వచనంలో మార్కు గారు తెలియజేశారు. మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఈ మాట మనకి కనపడుతుంది. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనము, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నామము నిమిత్తము నిలువబడెదరు. చూడండి, ఇక్కడ మిమ్మును గూర్చి మీరే ప్రత్యేకించి శిష్యులతో మాట్లాడుతున్నాడు. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు. మీరు
ఆ ప్రభు శిష్యులను గురించి ఆలోచించితే అనేక సార్లు వాళ్ళు సభలకు అప్పగించబడ్డారు. మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. సమాజ మందిరాలు క్రైస్తవులకి, లోకానికి సంబంధించినవి కాదు. సమాజ మందిరాలు కేవలం యూదులకు మాత్రమే సంబంధించినవి. సమాజ మందిరాలు యెరూషలేములో మాత్రమే ఉంటాయి. యూదులు ఎక్కడుంటే అక్కడ ఉంటాయి. కాబట్టి ఇది యూదులకు సంబంధించిన విషయం అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఈ 6వ పాయింట్లో వీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడతారని ప్రభు తన యొక్క శిష్యులను గురించి తెలియచేశారు. ఇక 7వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించుకుంటారు అని కూడా ప్రభువు తెలియచేశారు. అనేకులు ఒకరినొకరు అప్పగించుకుంటారు. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఆయన అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అంటే ఆ యూదులు ఒకరినొకరు ద్వేషించుకుంటారు. ఒకరి ప్రాణాల కోసం మరొకరిని అప్పగించుకుంటారు. ఇది యెరూషలేము నాశనానికి ముందుగా సంభవించబోయే సంఘటనలు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక 8వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. కనుక అబద్ధ ప్రవక్తల యొక్క బోధలు ఎక్కువైపోతాయి. అనేకులు వారి ద్వారా మోసపరచబడతారు అని ఇక్కడ ఈ మాటలు చెప్పబడుతున్నాయి. ఈ మాటలు మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలోను, లూకా సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో కూడా చెప్పబడ్డాయి. ఇక 8వ విషయం ఏంటంటే మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు 9వ విషయం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. 24వ అధ్యాయము మత్తయి సువార్త 12వ వచనం ఈ మాట మనకు తెలియజేసింది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని ప్రభు అక్కడ తెలియచేశారు. ఇక 10వ విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచును అంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఎవరికి చెప్తున్నారు ఈ విషయాలు? ప్రవక్త అయిన దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఈ ప్రవచనం చెప్పబడింది. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు, పరిశుద్ధ స్థలం అంటే దేవాలయంలో మొదటి భాగము పరిశుద్ధ స్థలము, దాని వెనకాల ఉండే 2వ భాగము అతి పరిశుద్ధ స్థలం. ఇది యెరూషలేము దేవాలయానికి సంబంధించిన మాట. యెరూషలేము దేవాలయంలోనికి అన్యుడు ప్రవేశించకూడదు. నాశనకరమైన హేయ వస్తువు అన్నాడు. నాశనము చేసే హేయమైనది అంటే హేయమైనది ఎవరు అంటే అన్యులు, యూదులు కాని వారు. ఈ హేయమైనది డైరెక్ట్ గా యెరూషలేములోనికి మాత్రమే కాదు, దేవాలయంలోనికి, ప్రత్యేకించి యూదులు కూడా ప్రవేశించలేని పరిశుద్ధ స్థలం. లేవీయులు, అందులోను యాజకులు మాత్రమే ప్రవేశించే పరిశుద్ధ స్థలంలోనికి నాశనము చేసేవాడు ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే నాశనము చేసేవాడు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళిపోతాడో ఇక మీరు వెంటనే పారిపోవాలి, వెంటనే అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. నేను ఈరోజు చెప్పిన సంగతులు ఆ నాశనానికి ముందు జరుగుతున్నాయి అనే సంగతులు మీరు గ్రహించాలి. గ్రహించి యోదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను అని చెప్పారు. యోదయలో వారు అంటే యోదయ అంటే ఎక్కడుంది? యెరూషలేములోని
యెరూషలేము ప్రాంతం యోదయ. కాబట్టి క్రీస్తు రాకడ సంబంధించిన మాటలు ప్రభు ఇక్కడ చెప్పడం లేదు. యెరూషలేము నాశనానికి గురించి చెప్తున్నారు. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి. కాబట్టి ఇది యెరూషలేము నాశనాన్ని గురించి ప్రభు చెప్పిన మాటగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక మనం ఆలోచించినట్లయితే ఈ 10వ పాయింట్ ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు అంటాడు. మార్కు గారు కూడా 13వ అధ్యాయము 14వ వచనంలో ఈ ప్రవచనాన్ని మార్కు గారు కూడా ప్రస్తావించారు. మార్కు సువార్త 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక. యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవటకై దిగి అందులో ప్రవేశింపకూడదు. కనుక ఇక్కడ ప్రాంతాన్ని కూడా ప్రస్తావిస్తున్నాడు. ఆ ప్రాంతం ఏమిటంటే యోదయ అనే సంగతి మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనము గ్రహించినట్లయితే ఈ తరువాత పాయింట్ మనం చూద్దాం. ప్రభు చెప్పారు యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. ఇప్పుడే మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 16వ వచనంలోను, లూకా సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలోను ఈ మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. తర్వాత 12వది మిద్దె మీద ఉండువాడు కిందకి దిగకూడదు అన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 17వ వచనంలోను, మార్కు సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలోను. మిద్దె అనగా యూదులు నివసించే ఇల్లు. కనుక ఇది ఆ కాలంలో ఉండే ఇళ్లను గూర్చి చెప్పబడిన మాటలు. ఆ తర్వాత మనం జాగ్రత్తగా గ్రహిస్తే 13వ విషయాన్ని మనం ఆలోచిస్తాం. పొలములో ఉండువాడు అంటాడు. పొలములో ఉండువాడు ఇంటికి రాకూడదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోటకు ఇంటికి రాకూడదు. అటు నుంచి అటే పారిపోవాలి. ఎందుకంటే ఇంటికి వచ్చాడంటే వాడు దొరికిపోతాడు, చంపేస్తారు. కనుక యుద్ధ సమాచారాన్ని గురించి వినగానే అయ్యో నేను ఇంటికి వెళ్ళొస్తాను అనుకోకుండా పొలంలో ఉండువాడు పొలంలో నుంచే పారిపోవాలి, ప్రాణాలు కాపాడుకోవాలి. అంతేకాని ఇంటికి రాకూడదు. తర్వాత ప్రభు అంటాడు 14వ ప్రవచనం ఏంటంటే ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ అన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 19వ వచనం చూడండి. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. గర్భిణీలు వారు మరి చాలా భారమైన పరిస్థితిలో ఉంటారు, నడవలేరు, నడవడానికి కష్టం, పారిపోవటం ఇంకా కష్టం. కాబట్టి గర్భిణీలకు పాలిచ్చే వారికి పిల్లలు ఉంటారు. ఇటు గర్భిణీ స్త్రీ కడుపులో బిడ్డను కలిగి ఉంటుంది. అలాగే పాలిచ్చే స్త్రీ తన చంటి బిడ్డను కలిగి ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా పిల్లల్ని ఎత్తుకొని పారిపోవాలి. అది చాలా కష్టమైన పని. కనుక వాళ్ళు పారిపోలేకపోతే సైన్యం చేతులు చిక్కి చంపబడతారు. కనుక గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ అని ప్రభువారు యెరూషలేము నాశనము సమయంలో జరిగే సంఘటనను గురించి స్పష్టంగా తెలియజేశారు. తర్వాత విషయాన్ని మనం గమనిస్తే మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవించకుండా ఉండాలని ప్రార్థన చేయండి అని చెప్పి మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు చెప్పారు. కనుక ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇవన్నీ కూడా యెరూషలేము నాశనాన్ని గురించి ప్రభు చెప్పిన సంఘటనలు. కనుక వీటన్నిటినీ మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే ఇప్పుడు చెప్పబడిన ఈ సంఘటనలు అన్నీ కూడా మనం గ్రహించినప్పుడు ప్రస్తుత కాలంలో లేక చాలా కాలము నుండి నేటి కాలము వరకు కూడా ఇవన్నీ కూడా ఏం చేయబడుతున్నాయంటే ప్రభు రాకడకు సంబంధించిన సంఘటనలుగా
బోధించబడుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు గ్రహించండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 2 విషయాలను ప్రభువారు చెప్పారు. మొదటి విషయం ఏమిటంటే యెరూషలేము నాశనం. రెండో విషయం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క రాకడ. ఈ 2 కూడా ఈ అధ్యాయంలో ఉన్నాయి. కానీ 2 ఒకే అధ్యాయంలో ఉన్నాయి కాబట్టి చదివే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆ యొక్క వచనాలను మొత్తాన్ని కలిపి దానికంతటికి ఒకే పేరు పెట్టారు. ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ఈ అధ్యాయం అంతా కూడా ఆ రాకడ గురించిందే. అలాగే ఇక్కడ చెప్పబడిన ప్రతి సంఘటన కూడా రాకడలో జరిగే సంఘటనలే అని మొత్తాన్ని కలిపేశారు. కానీ ప్రభువు 2 విషయాలు చెప్పారు. ఒకటి ముందు జరగాలి. ఏది జరగాలంటే యెరూషలేము నాశనం జరగాలి. యెరూషలేము నాశనం జరగకుండా యేసుక్రీస్తు రాకడ రాదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రాకడ చివరి సంఘటన, అంటే అది అంతిమ సంఘటన. అంటే ఇక దాని తర్వాత జరిగేది ఏమీ లేదు. కాబట్టి ప్రభువారు ఆ కాలంలో ఉన్న యూదులను ఉద్దేశించి, అలాగే తరువాత కాలంలో ఉండే క్రైస్తవులను ఉద్దేశించి ఆయన రాకను గురించి మాట్లాడారు. ఆయన రాక లోకానికి సంబంధించింది కాదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభు యొక్క రాక క్రైస్తవులకు, క్రీస్తునందు మృతి చెందిన వారికి ఆశీర్వాదకరమైంది. కాబట్టి ప్రభువునందు మృతి చెందిన వారు, అలాగే క్రైస్తవులుగా తమ నిరీక్షణను కొనసాగిస్తున్న వారికి క్రీస్తు ప్రభు యొక్క రాకడ ఒక గొప్ప మేలు, ఒక గొప్ప ఆశీర్వాదం. మిగిలిన వారికి అది నాశనకరమైన పరిస్థితి. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. క్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి ముందుగా హతసాక్షులైన వారు ప్రభుతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అంటే ప్రకటన గ్రంథం ఒకసారి మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో యోహాను గారు దర్శనాన్ని చూస్తున్నాడు. దర్శనంలో జరిగే సంభాషణ మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచుతుని వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేశారు. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇవ్వబడను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలని వారితో చెప్పబడను. అంటే మీకులాగే చంపబడవలసిన వారు ఉన్నారు, మీ సహదాసులు. వారికి కూడా లెక్క పూర్తవ్వాలి. అప్పటిదాకా మీరు ఓపిక పట్టండి అని చెప్పి ప్రభు హతసాక్షులైన వారిని ఆయన ఓదార్చుతూ ఉన్నాడు. ఆ తర్వాత రాకడ సంఘటన మనకి ఇక్కడ చెప్పబడుతుంది. రాకడ సంఘటన ఎలా ఉంది అంటే 12వ వచనం నుండి చదువుకుందాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిన, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై చాప చుట్టేసినట్టుగా చుట్టేశాడు, తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. పురాజులను, గణులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను బండల సందుల్లోను తాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు
ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్తున్నారు. కనుక క్రీస్తు ప్రభు యొక్క రాకడ సృష్టి అంతటికి సంభవించింది. ప్రత్యేకించి మీరు మీరు అని ఆయన చెప్పక్కర్లేదు. ప్రత్యేకించి మీరు అని చెప్తున్నారంటే అది ఎవరితో ఆయన మీరు అని సంభాషిస్తున్నారో వారికి మాత్రమే సంబంధించిన సంఘటనగా మనం అర్థం చేసుకోవాలి. కనుక మనం క్రీస్తు ప్రభు యొక్క రాకను గురించి చెప్పబడిన ఆ అబద్ధ బోధలు అలాగే వాటిని గురించి మనం ఇంతవరకు మొదటి విషయం నేర్చుకున్నాం. ఇక వాస్తవ సత్యాలు ఉన్నాయి. క్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఏం జరగబోతుంది అనే వాస్తవ సత్యాలను మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభు యొక్క రాక ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇక మనం చివరికి వచ్చినట్లయితే యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతుంది. జాగ్రత్తగా గ్రహించాలి. యెరూషలేము దండ్ల చేత. లూకాసు వార్త 21వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు ఈ అధ్యాయంలో కంటిన్యూగా ఒక్కరి గురించే చెప్పిన మాటలను మనం గ్రహించాలి. యెరూషలేము దండ్ల చేత అనగా సైన్యం చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకొనుడి అంటాడు. యెరూషలేము సైన్యం చేత చుట్టబడుతుంది. ఆ తర్వాత లేఖనములలో వ్రాయబడిన వనియు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు అన్నది 22వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 22వ వచనంలో లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ప్రతిదండన అంటే ప్రతీకారం తీర్చుకునే రోజులు. ప్రభువు అనగా యెరూషలేము నాశనానికి ఆయన ముందస్తుగానే చెప్పిన లేఖనాలన్నీ కూడా నెరవేరాలి. అవి నెరవేరటానికి ఆయన ఈ సంఘటనలన్నీ కూడా స్పష్టంగా మనకు తెలియజేశారు. ఇక యెరూషలేము అన్య జనముల చేత దొక్కపడుతుంది అని చివరిగా ప్రభు చెప్పారు. 21వ అధ్యాయం మనం చదువుకున్నాం. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్య జనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును అన్నాడు. కాబట్టి యెరూషలేము అన్య జనుల చేత త్రొక్కబడుతుంది. అన్య జనులు యెరూషలేములో ప్రవేశిస్తారు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ యొక్క మాట మనం పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు సంబంధించిన విషయాలను ఆయన యొక్క అంటే యెరూషలేము యొక్క నాశనానికి సంబంధించిన విషయాలతో ముడిపెట్టి యెరూషలేము నాశనానికి సంబంధించిన సంఘటనలన్నింటినీ కూడా యేసుక్రీస్తు రాకడకే అన్నట్టుగా చాలా మంది అర్థం చేసుకున్నారు, అలాగే బోధిస్తూ ఉన్నారు. ఇది చాలా మరి అసత్యం అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు ఇంతవరకు కూడా యెరూషలేము నాశనానికి సంబంధించిన సంఘటనలను మరి ప్రభు యొక్క రాకడకు వర్తింప చేసినట్లుగా మనం గ్రహించి ఏది సత్యమో, ఏది యెరూషలేము నాశనానికి సంబంధించిందో, ఏది మరి ఆ రాకడకు సంబంధించిందో అని మనం పరిశీలనాత్మకంగా మనము గ్రహించాలి. కాబట్టి ఇది మనము తదుపరి పాఠాన్ని రేపటి దినము ధ్యానిద్దాము. క్రీస్తు ప్రభు రాకడకు సంబంధించిన అనేక విషయాలను, అందులో రాకడకు
వర్తించినవి, రాకడకు వర్తించనివి ఏదో మనము జాగ్రత్తగా ధ్యానించి మనం సత్యాన్ని గ్రహించాలని మీకు నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను.